తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్నాడులో మాజీ సీఎం జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలు వాటిని అధిగమించి ప్రపంచంలో జగన్ వెంట నిలిచారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించి అనుమతులు నిరాకరించడం, జనం రాకుండా బారికేడ్లను అడ్డుపెట్టి దౌర్జన్యం చేయించినా సరే జగన్ కోసం జనం పోటెత్తారని అన్నారు. కూటమి ఏడాది దుష్టపాలనకు ఇవి ప్రజల నుంచి వస్తున్న హెచ్చరికలని గుర్తు చేశారు. జనం నుంచి వచ్చిన నాయకుడిని అధికారంతో అణచివేయాలి అనుకోవడం చంద్రబాబు అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న హడావడిగా ఈ యొక్క పోలీసులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడికి రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ ఎక్కువ మంది వస్తే మేము అనుమతించము, కేవలం 3 వాహనాలు మాత్రమే అనుమతిస్తాము, 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తామని చెప్పి నిబంధనలు పెట్టడం ప్రజాస్వామ్యంలో చెల్లుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీది, ఈ రాజకీయం కొత్తగా 40-50 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అనుకుంటా. అసలు మీరు పెరిగినటువంటి పద్ధతి ఏంది, ఈరోజు మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏంది నాకైతే అర్థం కావడం లేదు. చాలా సంవత్సరాలు నీకు అనుచరునిగా ఉన్నా, చాలా సంవత్సరాలు నీకు అభిమానిగా ఉన్నా, కానీ ఈరోజు నీలో వస్తున్నటువంటి ఈ మార్పు ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఎంతో మంది మహానాయకులు చూసా, ఎంతో మంది లీడర్లు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చూసినాను. రాను రాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క జీవితంలో ఒక మెరుగైనటువంటి పద్ధతులను, వారికి ఉండేటువంటి చెడు అలవాట్లను వదులుకొని ఒక గొప్ప నాయకునిగా పరిణితి చెందేటువంటి ప్రక్రియ నేను చూశాను. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా దినదినం దిగజారేటువంటి పద్ధతి మీలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి మీరు విశ్లేషించుకోండి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నీ యొక్క కుమారుని యొక్క పదవీకాంక్ష వల్ల, మీ యొక్క కుమారుని యొక్క దుశ్చర్యల మూలకంగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని, నీ పార్టీని, ప్రజలందరినీ కూడా తీసుకొని పోతున్నావు. అది గమనించమని నేను కోరుకుంటున్నాను. నీ మీద నాకు ఇంతకుముందు అభిమానం ఉంది కాబట్టి, ఇంతకుముందు నీ దగ్గర అంచనగా ఉన్నది కాబట్టి ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాం. ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దిగజారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి. ఏంది మీరు మాట్లాడే తీరేంది, నీ కొడుకు ప్రవర్తించేటువంటి తీరేంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, నీ పత్రికలు నువ్వు చేసేటువంటి ప్రచారం ఏంది? నిన్నగాక మన కూర్చొని కడపలో నువ్వు పెద్ద సభ పెట్టావు, లక్షల మంది తోలుకున్నావు. ఆ రోజు నీకు అనుమతులు ఇచ్చేదని నీకేం ఇబ్బంది కనపడలేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతామంటే ఒక పల్లెకు ఒక అభిమానుడి యొక్క విగ్రహ ఆవిష్కరణకు ఇన్ని ఆంక్షల, స్వయంగా ఎస్పీ కూర్చొని ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాహనదారులకందరికీ కూడా మీ యొక్క వాహనం కనపడితే మీ అందరి వాహనం సీజ్ చేస్తామని చెప్పి భయపెట్టడం జరిగింది. అక్కడటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కూడా ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడ కనబడితే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఎస్పీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి అనుమతి లేదు, ఎవరైనా అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంత ఆంక్షలు పెట్టారే, ఇంత రకంగా మీరు అలదొక్కాలని ప్రయత్నం చేశారే, ఈరోజు ఇంత అష్టదిగ్బంధం చేసి రోడ్లన్నీ బ్లాకేట్ చేసి ఏ ట్యాక్సీలు రాకూడదు, ఏ వాహనాలు రావద్దు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి నుంచి 74 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రేటపల్ల గ్రామానికి పోవడానికి 9 గంటల సమయం పట్టింది. అడుగడుగున జనం నీరాజనం పడ్డారంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలకు జనంలో ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్త నవరసపురం గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ఆనందంతో డాన్సులు వేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన మాటల యుద్ధం గొడవకు దారితీసింది. ఈ క్రమంలో విజయ్ శేఖర్ అనే వ్యక్తిపై సునీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గాయపడిన అతన్ని స్థానికులు నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అతన్ని కాకినాడకు తరలించారు. అక్కడ విజయ్ శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణ అయిందంటే ఏమనుకున్నారు ఏంటో గింటుకున్నారంట. మా అబ్బాయిని అయితే గింటేశారండి. గింటైతే ఆ బాడి బట్టలతో వచ్చాడు. వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాడు. ఆ బండిని ఫోను పార్క్ ఇచ్చేసి తాళాలని మళ్ళీ వెళ్ళాడు. అక్కడ రోజే హత్తానండి. అంటే 10:30, 11 అవుతుంది. మరి తిన్నాడో లేదో మాకైతే తెలియదండి. వెళ్ళాము చాలాసేపు అక్కడ ఉండి వచ్చే బాబా అని వెళ్ళాము. వచ్చేతన్ని మీరు నడిచేయండి అమ్మ అని అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నాడు. బాగానే ఉన్నాడు. వచ్చేతను నడిచేయమ్మ నువ్వు ఇక్కడ ఉండొద్దు అన్నాడు నన్ను. మేము ఇంకా వచ్చేసామండి. వచ్చేస్తే మరి ఏమనుకున్నారు మళ్ళీ ఏంటో నాకు తెలియదండి. తెలియనప్పుడు ఒక అబ్బాయి సునీల్ అని వచ్చి గింటుకున్నారంట. అక్కడ ఆ గింటుకోవటంతో ముందు గడ్డపార అట్టుకెళ్ళాడంటండి. గడ్డపార అట్టుకెళ్ళి పొడిచేస్తానికి చూస్తే వాళ్ళు నలుగురు ఆ పక్క ఈ పక్క ఎడదీసి అమలు మట్టుకాడిని దాహేశారంటండి. దాహెత్తే మరి ఎలా కనిపెట్టి మళ్ళీ అలా వచ్చాడో తెలియదండి. ఈడు వస్తుంటే వాడిని తమరేసి అక్కడ జోన్సీ వాళ్ళు ఇంటికాడ గోడలేసి కొట్టేసి గింటేసింది. కింద పడేసి మళ్ళీ లైదీసి తలకాయ గోడలేసి కొట్టేసి ఇంటికెళ్ళి మళ్ళీ సోకట్టుకొచ్చి పొడిసేసాడంటే. గుండ్ల మీద తన్నేసాడంటే పడేసి తొక్కేసాడు అంటుండే. ఆ గుండెలో ఇంతలా వాసిపోయినాయండి. మేము కాకినాడ కొట్టినోడు అండి ఏదో సునీల్ అండి. ఏ తెలియదండి ఆ టైంలోను. 11:30 అవుతుంది. వాళ్ళ నాన్న కూడా అన్నారు. మరి మేము చూడలేదు కదండి. తర్వాత మా అబ్బాయి వస్తున్నాడండి. మా పెద్ద అబ్బాయి వస్తుంటే పొడిచేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఇలా పడేసి ఉన్నారు. ఎవరు కొట్టేశారు ఏంటని మా వాడు గమని అంబులెన్స్ ఫోన్ చేస్తే ఎవడో రాలేదు. అంబులెన్స్ ఎవడో రాకపోతే ఇంకా మాకు ఇంటికి ఫోన్ చేశాడు. గీత ఇలాగా కొండలు ఇలా కొట్టేసి పడేసారు అక్కడ అంటే ఇంకా మాకు కంగారు ఎత్తిపోయి వెళ్ళింది. అంత సేపు లైట్లు వెళ్ళింది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారిపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర బారికేడ్లను తొలగించి అంబటి నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలో రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి బారికేడ్లను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ కు గాయాలైనట్టు తెలుస్తోంది. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు. కాంగ్రెస్ హయాంలో సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే
తిరిగి తమ పార్టీ నేతపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సివిల్ మ్యాటర్లో దూరి పోలీసులు సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెబితే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిగూడెంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తోందని స్పష్టం. విశాఖ తీరంలో యోగాంధ్ర సందడి, సామూహికంగా యోగాసనాలు వేసిన మంత్రులు డివిబి స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత. పల్నాడులో ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్ కోసం జనం పోటెత్తారన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి, కూటమి ఏడాది దుష్ట పాలనకు ఇవి హెచ్చరికలని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.